ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దానితో పాటు డిఎస్సిలో ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ కి ఏదైతే ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారము ఏదైతే అర్హత సంబంధించి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ కి ఏదైతే 45 మీరు ఇచ్చిర్రో దానితో పాటు ఓసీకి 50 ఉందో కానీ ఎన్సిటి నామ్స్ ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీ యువకులకి 40% ఉండాలి పర్సెంటేజ్ ఇంటర్మీడియట్ లో డిగ్రీలు అప్లై చేసుకోవాలంటే దానితో పాటు ఓసీకి 45% ఉండాలి ఈ అంశం పైన మీ దగ్గరకు వస్తే ఆ రోజు ఎవరు కూడా మీరు పట్టించుకోలే తక్షణమే ఇది ఎన్సిటి గైడ్ లైన్స్ కి అగేన్స్ట్ ఉందని చెప్పని ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీకి 45 ఉన్నదాన్ని 40% తగ్గించి అమెండ్మెంట్స్ తీసుకొని రావడం జరిగింది ఓసీకి 50 ఉన్నదాన్ని 45 కి తీసుకొని వచ్చి అమెండ్మెంట్స్ తీసుకొస్తూ ఏదైతే కొత్తగా మొన్న టెట్ కండక్ట్ చేసి ఏదైతే మీ హయాంలో టెట్ కండక్ట్ చేస్తే చాలా మంది యువకులు క్వాలిఫై కాకపోతే వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మరొకసారి టెట్ కండక్ట్ చేసి టెట్లో కొత్తగా కండక్ట్ చేసిన టెట్లో క్వాలిఫై అయిన 1,00,000కి పైగా ప్రతి ఒక్క యువకులకి విద్యార్థులకి డిఎస్సి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా దాన్ని పోర్టల్లో అప్డేట్ చేసి ఇప్పుడు డిఎస్సికి అప్లై చేసుకుంటే కొత్తగా టెట్ పాస్ అయిన ప్రతి ఒక్క యువకులకి ఎగ్జామినేషన్ ఫీజుని కట్టకుండా అప్లికేషన్ అనేది ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నాం దానితో పాటు 2 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినాం హైట్ని తగ్గించినాము ఏదైతే దానితో పాటు హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ ఉద్యోగాలు ఇచ్చినాము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినామని చెప్పి ఒక చేత్తోటి అన్నం పెట్టి ఇంకో చేత్తోటి పళ్ళని గుంజేసుకునే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ మీ ముఖ్యమంత్రి గారు మీరు చేశారు ఆ కోర్టు కేసు చిక్కుముడిలో ఉన్న హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఆధారం చేసుకొని ఏదైతే జియో నెంబర్ 3ని తీసుకొని వచ్చి హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని రిజాల్వ్ చేసి ఈరోజు 30,000 ఉద్యోగ నియామక పత్రాల్ని ఏదైతే తెలంగాణలో ఉన్న అర్హులైన యువకులకి అందజేసిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వం రేవంత్ సర్కార్ది కాంగ్రెస్ ప్రభుత్వానిది ఇవన్నీ పక్కన పెట్టే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్నడూ లేని విధంగా కేసులుంటే ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మీరు రిజెక్ట్ చేశారు కొత్త కమిటీని ఏర్పాటు చేసి ఎవరిపైన అయితే కేసులు ఉన్నాయో క్వాష్ కొట్టేసిర్రో దానిపైన రివ్యూ చేయడానికి సంబంధిత అధికారులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ నివేదికతోటి ఏదైతే సివిల్లో 36 పోస్టులు ఏఆర్లో 31 పోస్టులు టీఎస్ఎస్పీలో 80 పోస్టులు ఎస్పీఎఫ్లో 3 పోస్టులు జాబ్ ఫైర్లో 5 పోస్టులు కానిస్టేబుల్ పిఎస్సిలో 4 పోస్టులు జైల్ వార్డన్ 1 పోస్టు అదనపుగా 158 మందికి ఎన్నడూ లేని విధంగా కొత్త కమిటీ ఏర్పాటు చేసి ఆ కేసుల్ని నిర్ధారించి ఆ కమిటీ బేస్ చేసుకొని వాళ్ళకు కూడా ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది దానితో పాటు గ్రూప్ 1 ఏదైతే మీకు నిర్వహించడానికి శాతగాక 2 సార్లు గ్రూప్ 1 పేపర్ రద్దయితే కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి చెప్పిన విధంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం దానితో పాటు మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి ఏదైతే బయోమెట్రిక్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఓఎంఆర్ షీట్ పైన కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా ఏ చిన్న అవకతవకలు జరగకుండా ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క యువకునికి భరోసా కల్పించే విధంగా గ్రూప్ 1 ఎగ్జామ్ ని నిర్వహించిన ఘనత అంత ట్రాన్స్పరెన్సీ తోటి నిర్వహించిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది దానితో పాటు ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 3 అంశాన్ని గురించి మీరు మాట్లాడుతారు గ్రూప్ 2 గ్రూప్ 3 అంశానికి సంబంధించి పోస్టులు పెంచుతామనే దానిపైన ఆ సంబంధించిన డిపార్ట్మెంట్లకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఎలక్షన్స్ బిఫోర్ దానికి సంబంధించిన ఆ నోట్ని కూడా పంపించి ఆ వేకెన్సీస్ని కూడా తెప్పించుకోవడం జరిగింది దానితో పాటు ఒక ఎగ్జామ్కి మధ్యలో మీరు టైం గురించి మాట్లాడుతారు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టైం పక్కన పెట్టండి ఒకే రోజు 2 ఎగ్జామ్లు 3 ఎగ్జామ్లు ఉన్నాయి విద్యార్థులు నష్టపోతారని చెప్పి చెప్తే పట్టించుకునే దాఖలాలు లేవు మీ దగ్గర ఈరోజు చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సింగరేణికి సంబంధించి ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఇదే ఓవర్లాప్ విషయం వస్తే అన్ని ప్రక్రియలు పూర్తయినాక కూడా 5 రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఉంటే విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఆ రోజు పట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఇమీడియట్ గా ఆ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయించి ఆ ఎగ్జామ్ ని తర్వాత కండక్ట్ చేస్తామని చెప్పి విద్యార్థులకు అండగా నిలబడ్డ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఇవన్నీ పక్కన పెట్టి ఈ రోజు ఈ అంశాలపైన ఏదైతే గ్రూప్ 1 సంబంధించి 1:50 కాదు 1:100 ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు 100% గ్రూప్ 1 1:100 ఇవ్వాలనే ఉద్దేశం ఏదైతే గతంలో బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో కూడా మాట్లాడారు దానిపైన సంబంధించి
మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ సమస్యని తీసుకొని వెళ్ళినాము. దానిపైన ప్రభుత్వం రివ్యూ చేస్తుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పైన కూడా దాన్ని పెంచితే ఏ రకమైన లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా ఏ రకంగా ముందుకి తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంలో కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ కోణంలో ముఖ్యమంత్రి గారు కూడా సంబంధించిన టీఎస్పీఎస్సీ చైర్మన్ గారితో కూడా డిస్కషన్స్ నడుస్తున్నాయి. జియో 46-317 మీరు సృష్టించిన సమస్యలు, మీరు ఉద్దేశపూర్వకంగా మీరు చేసిన నష్టం. 10 సంవత్సరాలు మీరు ఈ సమస్యలన్నీ సృష్టిస్తే ఆ ప్రతి సమస్యని పరిష్కరించడానికి స్టెప్ బై స్టెప్ ఎవరికి నష్టం జరగకుండా, విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టకుండా, విద్యార్థులు ఒకరిపైన ఒకరు ఒక సెక్టర్ ఏమో పోస్ట్ పోన్ చేయాలని మరొక సెక్టర్ ఏమో పోస్ట్ పోన్ చేయొద్దని చెప్పని డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్న అందరినీ ఏకదాటిపైకి తీసుకొని వచ్చి మీరు 10 సంవత్సరాల్లో చేసిన కచరాని ఒకటొకటిగా మేము క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు హాస్యాస్పదంగా ఏమనిపిస్తుందంటే హరీష్ రావు గారు బహుశా 10 సంవత్సరాల్లో ఈ అంశాలు ఎప్పుడు తెలిసి ఉండే ఆయనకి. ఈరోజు ఏదైతే మేము పరిపాలించే తీరు తట్టుకోలేక జీర్ణించుకోలేక నీకు నీ బామ్మర్దికి మధ్యలో అవుతున్న పంచాయతీ బయటికి రావద్దనే ఉద్దేశంతో నిరుద్యోగులని వాడుకొని ఈ అంశాలని బయటికి తీసుకొని వచ్చి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వాళ్ళకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ యొక్క యువకులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఇదే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఏదైతే ప్రవళిక అని ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబంతో మీరు వ్యవహరించిన తీరు, ఆ చెల్లె గురించి మీరు మాట్లాడిన వంకరి మాటలు యావత్ తెలంగాణ సమాజం గమనించింది. మీ యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంటే ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా చూశారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాలన్నిటిపైన మాకు సంపూర్ణ అవగాహన ఉంది. మేము చేసిన ప్రతి ఒక్క దానిపైన మేము బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం. 10 సంవత్సరాల్లో నేను విసిరిన ప్రశ్నలు ఈ జియో 46 తప్పిదం మీది కాకపోతే, 317 తప్పిదం మీది కాకపోతే, హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ తప్పిదం మీది కాకపోతే, ఏదైతే డిఎస్సికి సంబంధించి ఏజ్కి సంబంధించి తక్కువ చేయడం తప్పిదం మీది కాకపోతే, ఇవి అన్ని అంశాలని 10 సంవత్సరాల్లో మీరెందుకు పరిష్కరించలేకపోయినరు? 10 నెలలు కాకముందే మేము ఏ రకంగా పరిష్కరించగలిగినామో కొంచెము విజ్ఞతతోటి ఆలోచించాలని చెప్పి హరీష్ రావు గారిని కోరుతున్నా. దానితో పాటు ఏదైతే సిఎంఆర్ఎఫ్కి సంబంధించి సిఎంఆర్ఎఫ్ ఇష్యూ పైన మాట్లాడుతూ 60,000 చెక్కులు ప్రింట్ అయి కేసీఆర్ ముఖం ఉందని చెప్పని దాన్ని పంచుతలేరని చెప్పి చెప్తుర్రు. చాలా స్పష్టంగా సిఎంఆర్ఎఫ్ లో కూడా ఏ రకంగా అవినీతికి పాల్పడి ఒకే వ్యక్తి పేరు పైన అకౌంట్ నెంబర్ను మార్చి ఏ రకంగా ఆ పైసల్ని కూడా హరీష్ రావు గారు సంబంధించిన వ్యక్తులు దండుకుర్రో చాలా స్పష్టంగా ఆ డిపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తుల్ని కూడా ఈ ఇష్యూ పైన అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఉన్నాయి 30,000 చెక్కులు. ఆ 30,000 చెక్కుల్లో కూడా ఏ రకంగా స్కాములు చేసిరో అవన్నీ అతి త్వరలో హరీష్ రావు గారు మీరు చేసిన తప్పిదాలు కూడా, మీరు చేసిన స్కాములు కూడా బయటికి వస్తాయి. మీ పేషీలో పనిచేసిన వ్యక్తులు ఆల్రెడీ అరెస్ట్ అయినరు. ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా స్పష్టంగా ఏదైతే జూన్ ఆ ఇష్యూకి సంబంధించి